ఏరా ఇట్రా. ఏరా ఆ కోరియానా? ఈ టోకెన్ నంబర్ అంతా కనుక్కున్నావా? భయ్యా అలా మాట్లాడకండి. ఇంకెలా మాట్లాడాలరా? ఇలానే అంటాం. ఏం చేస్తావు? క్యారెక్టర్ లేదని సీతాదేవి అంటారా? బ్రో ఇందాక ఏదో ఒక మాట అన్నారు కదా, ఒకసారి రిపీట్ చేస్తారా? క్యారెక్టర్ లేని దాన్ని సీతాదేవి అనాలా? ఇప్పుడేం తంతావా? అయ్యో నాకంత లేదులే బ్రో. ఓ మీరంతా కలిసి ఆ మాట అన్నారు కదా, మీరు చూసారా? ఐ మీన్ ఆ అమ్మాయి 100 మందితో తిరగడం మీరు చూసారా? లేదు, చూడలేదు. ఇప్పుడు ఏం మరి చేస్తావు? మీరు ఎలా డిసైడ్ చేస్తారు బ్రో ఆ అమ్మాయి క్యారెక్టర్ని? ఇప్పుడు ఏంటి సోది ఇక్కడ? కొడతావా ఏంటి? మాకు భయం వేస్తుంది. భయపడండి బాబు. నాకంత సీన్ లేదులే బ్రో. 5 minutes టైం ఇచ్చారంటే చిన్న స్టోరీ చెప్తా, వింటారా మరి? ఓకే రే సార్ ఏదో స్టోరీ చెప్తా అంట. మనం ఎలానో ఖాళీనే కదా, విందాంలే. బ్రో నువ్వు వినాలి మరి. ఈ స్టోరీ నీకే చాలా యూజ్ అవుతుంది. 2 years బ్యాక్ మేము ఇదే కాలేజ్ బ్రో. ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైట్లు, కాఫీ షాప్ ట్రీట్లు సాగలే. సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు. దమ్దరే 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 దమ్దా దమ్దరే దమ్దరే దరే దమ్ దమ్ దమ్. లేడన్న ధైర్యమా, రాడన్న నమ్మకమా? నీకు తెక్క రేగాలేమో, నాకు 24 hours ఆన్లో ఉంటుంది. ఊరు మారుద్ది, తినే ఫుడ్ మారుద్ది, పడుకునే బెడ్ మారుద్ది. బ్లడ్ ఎందుకు మారుతుంది? హాయ్ మజా. ఏం సాధించావురా ఇంత ఆనందంగా ఉన్నావు? ఏమైందిరా సార్తో అక్కడ? ఏం అలా బిహేవ్ చేస్తున్నావు? ఏమైంది? అందరు హ్యాపీగానే ఉన్నారు కదా. సార్తో ఎవరన్నా అలా బిహేవ్ చేశారేమ్రా? ఆయన వయసుకైనా వాల్యూ ఇరా కొంచెం. నా గురించి ఇంతేనేంట్రా మీకు తెలిసింది? ఏంట్రా బాబు, ఎవరైనా ఒక ఫ్రెండ్ మనల్ని ఏదైనా అంటేనే మనం తట్టుకోలేం. అలాంటిది ఆయన ఒక లెక్చరర్ రా. అంతమంది మధ్యలో ఆయన్ని అలా అంటే ఆయనకెంత కోపం వస్తుందో నాకు కూడా తెలుసు. కాకపోతే ఆ మినిట్లో నేను ఏం చేశాను నాకు అర్థం కాలేదు మచ్చా. తప్పో రైటో ఆయనకు సారీ చెప్పేశాను. చెప్పేసావు కదా సారీ. చెప్పేసావుగా. కానీ అలా మాట్లాడినప్పుడు అందరు నన్ను ఎంకరేజ్ చేశారు, కానీ మీరేరా నన్ను తిట్టింది. సార్ ఆయన అలా అనకూడదు. అందుకే కదా మచ్చా మీరంటే నాకు అంత ప్రాణం. హలో, ఎక్కడున్నా? హలో, వస్తున్నా. అయిపోయింది. త్వరగా రా. అరే రే అరే రే వరసే మారే, ఇది వరకెప్పుడు లేదే, ఇది నా మనసే కాదే, ఎవరేమన్నా వినదే, తనదారేదో తనదే. అంతారి మాయలోనే రోజు నీ నామస్మరణే, ప్రేమాయి వింతలన్నీ నీ వల్ల. ఇది స్టార్ట్ చేశాడు రోయ్. స్టార్ట్ చేశాడు. ఏమమ్మా మాట్లాడిరా వదినాతో ఒకసారైనా? రే మచ్చా పరిచయం అంటే చేయరా. సచ్ ఎలా ఉన్నాడు? మాట్లాడు.
అలా మా వాడు నంబర్ ఇప్పించేసుకున్నాడు. తర్వాత ఏమైందంటే, పదండి బ్రో అలా వెళ్తూ మాట్లాడుకుందాం. మెసేజ్ చేద్దామా వద్దా? చేద్దాంలే. రిప్లై వచ్చింది రోయ్. The number you're calling has been switched off. Please try after some time. మీరు ప్రయత్నించిన నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. హలో, ఏంటి చాలా బిజీ అయిపోయావు? నాకు చాలా బాధగా ఉంది. ఇలా అంతా ఎందుకు చేస్తున్నావు? సరే నీ ఇష్టం, బాయ్. అయిపోయిందా? నువ్వు పెట్టేసావు, ఇటు స్టార్ట్ చేశాడు, సరిపోయింది. ఫోన్ ఎందుకు తగలటం లేదు? ఎందుకు లిఫ్ట్ చేయటం లేదు? రేపు ఎలాగైనా కలిసి నేను మాట్లాడతా. అసలు ఏమైంది నీకు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు, అసలు పట్టించుకోవటం లేదు. ఇలా చేయకు ప్లీజ్. ఇంకా అవ్వదు నాకు, ప్లీజ్ లీవ్ మీ అలోన్, గుడ్ బై. ఏంటోరా అసలు ఏం చేయాలో తోచడం లేదు. ఏం కాదులేరా. కాల్ వస్తుంది కానీ హలో, మీరు మాట్లాడుతుండండి, నేను మళ్ళీ వస్తాను. ఏంటి మచ్చా ఈ మధ్య ఫోన్లో చాలా బిజీ అయిపోయాడు? ఏమోరా నాకు తెలీదు. ఏంటి మచ్చా నువ్వు? నీ లవ్ గురించి నీకు ఇంతైనా తెలిసింది. ఎప్పటికైనా తనే నీ దగ్గరకు వస్తుందిలే. నువ్వెందుకురా బాధపడతావు? నిన్ను మిస్ అయినందుకు తను బాధపడేలా చేయరా. మచా 2 రోజులు నేను ఊర్లో ఉండను, జాగ్రత్త మచా. తను ఎక్కడికి వెళ్ళిపోదులే, మళ్ళా నీ దగ్గరికే వస్తుంది. వెంకీగాడి గర్ల్ ఫ్రెండ్, వెంకీగాడి ఫ్రెండ్ ఇద్దరు కలిసి వాడిని పక్కరగాని చేసినారంటరా. అవునా? అవునరా. ఇది విన్నారా? మన సీనియర్ వెంకీ ఉన్నాడు కదా, అతని గర్ల్ ఫ్రెండ్ అతని ఫ్రెండ్ కలిసి వెంకీకి హ్యాండ్ ఇచ్చినారా. అవునా? మీకు తెలీదా? కాలేజ్ అంతా ఇదే రూమర్ ఉంది కదా, మీకు తెలీదా? తెలీదురా. ఇప్పుడు ఇలా కూడా జరుగుతున్నాయా? అరే సీనియర్ అని చెప్పిన చూడరా, అతనే చూడరా. వాడేనా? నిజంగానే బకరాలానే ఉన్నాడులే. అతన్ని చూస్తేనే అర్థమవుతుందిలేరా. రే బాబాయ్ ఇట్రారా. ఏరమ్మా నీ పోరి నీకు హ్యాండ్ ఇచ్చిందంటగా? ఆడి ఫ్రెండ్ కూడా ఆడికి హ్యాండ్ ఇచ్చాడ్రా. పోరెంత? ఫ్రెండ్ ఏంటి? క్లియర్గా చెప్పు. పోరే నీ ఫ్రెండ్ కలిసి నీకు హ్యాండ్ ఇచ్చారంట కదరా. పెద్ద బఫన్ గన్ చేశారు కదరా నిన్ను. నా ఫ్రెండ్ ఎందుకు అలా చేస్తాడరా? అమ్మాయి కూడా అలా చేయదు. ఎందుకలా మాట్లాడుతున్నారు మీరు? రే, అరిచెల్లిపోయినంత మాత్రం నిజం అబద్ధం కాకుండా పోదురా రే. ఏదో రోజు నువ్వే రియలైజ్ అవుతావు.
ఏంట్రా మా ఎప్పుడు వచ్చినావు? ఏమైందిరా మామ? ఏం లేదులే, తర్వాత వస్తాం. వెంకీ ఎక్కడ ఉన్నాడరా? తన ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ మోసం చేసినప్పటి నుండి కనబట్లేదు. ఏం మాట్లాడుతున్నావు? నిజమా? ఎవరు కలుందరా? ఎక్కడున్నాడు? అదిగో అక్కడ ఉన్నాడు. వెంకీ ఎక్కడున్నాడు మచ్చా? ఏంటో మచ్చా తెలీదు, 2 days అయింది. చేసిందంతా చేసి తెలియదంటావు కదా మచ్చా? నేనేం చేసా మచ్చా? వదినా అన్న నోటితో చిచ్చి. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు కలిసింది నిజం కాదా? తనతో మాట్లాడింది నిజం కాదా? పదే పదే అదే మాట కనుకో, తెలుసుకొని మాట్లాడు. ఏం మాట్లాడినావు? ఏం మాట్లాడావు? అవును కలిసినా మాట్లాడినా. ఏం మాట్లాడినావు నీకు తెలుసా? తెలియలేంట్రా, కాలేజ్ అంతా గోడే కూర్చుంటే. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకేనా మొన్న వాడు కలర్ పట్టుకునేది? మరి ఎందుకు అనుకున్నావు? ఫ్రెండ్ అని పరిచయం చేశాడు కదరా అంత నమ్మకంతో. ఇద్దరు కలిసి ఎంత మోసం చేశారా వాడిని. నా ఫ్రెండ్ కోసం వెళ్ళినా, వాడు అలా ఉంటే చూడలేకపోయాను. మాట్లాడమని రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళినా. తెలుసా ఆ విషయం నీకు? వాడు లేకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను. బట్ నా వాల్యూ ఏంటో వాడికి తెలియాలని నేను ఇలా చేస్తున్నా. వాడు ఆ మాటని సీరియస్గా తీసుకుంటున్నాడు. వాడు అలా ఉంటే చూడలేము. ప్లీజ్. సరే నేను మాట్లాడతలే, ఓకేనా? సారీ మచ్చా, ఎవరో చెప్పింది విని నేను కూడా నేను తప్పుగా అర్థం చేసుకో. ఓకే మచ్చా, పదా వెతుకుదామని. ఒక్క నిమిషం మచ్చా. బ్రో విన్నారు కదా, ఏదైనా మాట్లాడే ముందు ఒక్క సెకండ్ ఆలోచించండి. ఎక్కడున్నాడు రా వాడు? ఇంకెక్కడ వెతకాలి? ఏమో. హలో భవాన్, ఎక్కడున్నావు? హలో, వెంకిని చూసావా? వెంకినా? పొద్దున రూమ్ వెళ్ళడం చూశాను. కాలేజ్ దగ్గర వెళ్ళాడా? వస్తున్నా. దొరికాడా? పద పద వెళ్దాం. పద పద. వెంకీ, 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 వెంకీ. అమ్మయ్యా, ఉన్నాడారా? రే మమ్మ, లేట్ ఏం లేట్రా? త్వరగా లేపరా బాబు, ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తున్నారు అక్కడ. వెంకీ లేరా? ఏంట్రా? వెంకీ లేరా? 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 రే మచ్చా. వెంకీ, వెంకీ, మీ అమ్మ కాలు మీద కాల్ చేసిందిరా. వెంకీ లేరా? లేరా? రే మచ్చా, లేమని చెప్పరా. లేటం లేడరా? లేమని చెప్పరా అన్నే. వెంకీ, వెంకీ లేరా? లేటం లేడరా? వెంకీ, వెంకీ, రే వెంకీ, లేరా? వెంకీ, వెంకీ, హలో, వెంకీ,
చెల్లిమని చెప్పరా. హలో రే, ఇందాక మీరు మాట్లాడుకునింది ఆమె కూడా వినిందంటరా. అంతలోపు ఎవరో కాల్ చేసి వెంకీ సూసైడ్ చేసుకున్నాడని చెప్పారంట. సో తట్టుకోలేక తను కూడా సూసైడ్ చేసుకునిందిరా. అండ్ ఒక విషయం రా, కలందరూ చాట్ చేసింది, మొబైల్లో మాట్లాడింది వాళ్ళ మరదలతో అంట. ఏంట్రా వెంకీగాడు కనిపించట్లేదు ఈ మధ్య. వీడేంటో లవ్ ఫెయిల్ అంటూ తిరుగుతున్నాడు. వాడేమో ఎప్పుడు మొబైల్ పట్టుకొని ఓ చాటింగ్ చేస్తున్నాడు. ఇలా నేనన్న ఈ మాటను వీడి ఇంకోలా అర్థం చేసుకొని వీడి నుండి ఇంకోటికి, ఇంకో నుండి మరొకటికి, వాడి నుండి ఇంకోటికి ఒక రూమర్గా స్ప్రెడ్ చేసి 2 ప్రాణాలను బలి తీసుకున్నారు కదరా. అలా నాకు తెలుసో తెలియకో నేనన్న ఒక్క మాట వల్ల నా ఫ్రెండ్నే కోల్పోయా. ఇది బ్రో నేను చెప్పాలనుకున్న స్టోరీ. ఎవరో ఒక మాట అన్నారని ఆ అమ్మాయి క్యారెక్టర్ని బ్యాడ్గా డిసైడ్ చేస్తున్నామే. దీనివల్ల ఏం జరిగినా రేపొద్దున ఆ అమ్మాయి ఆ కన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి. ఆ విషయం మీకు తెలుసా? సెంటిమెంట్ చేసేసా బాస్. సారీ బ్రో, ఇంకెప్పుడు ఏది తెలుసుకోకుండా మాట్లాడను. చూశారు కదా, మనకు తెలుసో తెలియకో మనం మాట్లాడే ఒక్క మాట వల్ల కొందరి జీవితాలే మారిపోతాయి. అది మంచి అయితే పర్వాలేదు, చెడు అయితేనే ప్రాబ్లం. సో ఏదైనా మాట్లాడే ముందు ఒక్క సెకండ్ ఆలోచించండి.